కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేస్తామంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు సార్. అంటే అణు నిరాయుధీకరణ ఒక గొప్ప విషయంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ స్టేట్మెంట్స్ ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు ట్రంప్ అన్నది నిజం. అమెరికా దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధ సామర్థ్యంతో నిజంగానే ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగలరు, అందులో డౌట్ లేదు. ఆయన చెప్పింది ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు ఆ మాట ఎందుకు అంటున్నాడు అన్నదే ప్రశ్న. ఈ మాట అనడము మరి అమెరికన్ హిపోక్రసీకి సంకేతం కాదా అన్నది రెండవది. తప్పనిసరిగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ పవర్ అమెరికా. ఇప్పటి వరకు మనలాంటి వాళ్ళము భారతదేశంతో సహా అనేక దేశాలు చెప్తున్నవి, ఈ అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలు న్యూక్లియర్ హ్యావ్స్ అంటారు. అమెరికా, చైనా, రష్యా, యూకే, ఫ్రాన్స్. వీరు అనుసరించే విధానము అణు వివక్ష, న్యూక్లియర్ డిస్క్రిమినేషన్ లేదా న్యూక్లియర్ అపార్థైడ్ లాంటిది. ఒక వివక్ష పూరితమైన అంతర్జాతీయ అణు వ్యవస్థ, డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ వరల్డ్ ఆర్డర్ను వీళ్ళు కోరుకుంటున్నారు. అందుకే తమ అణు ఆధిపత్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. సంపూర్ణ నిరాయుధీకరణకి దేశాల కమిట్మెంట్ లేవు అని భారతదేశం ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది. సంపూర్ణ నిరాయుధీకరణ పరిష్కారం తప్ప అణ్వస్త్రాల వ్యాప్తి కాదు అని కూడా చెప్తున్నాం. ఇవాళ ట్రంప్ వ్యాఖ్యలు ఈ విశ్లేషణ సరైందని నిరూపించింది. అంటే ఇప్పటిదాకా అమెరికా విధానం ఏంటంటే, మా దగ్గర అణ్వాయుధాలు ఉండవచ్చు, మేము ప్రపంచాన్ని పేల్చవచ్చు, మేము ప్రపంచాన్ని అణ్వాయుధాలు చూపి భయపెట్టవచ్చు, మా మిత్రులు కూడా భయపెట్టవచ్చు. ఇక్కడ ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా మాట్లాడుతూ, మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, మేమే పడిపోయే పరిస్థితి వస్తే సగం ప్రపంచాన్ని కూడా పడేస్తామని చెప్పాడు. అయినా అమెరికా అసీం మునీర్ వ్యాఖ్యలను ఖండించలేదు, పాకిస్తాన్ పైన ఏ విమర్శ చేయలేదు, ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటాడు, అమెరికా వేదికగా అసీం మునీర్ అంటాడు, కానీ ప్రపంచానికి మాత్రం ఎవరి దగ్గర అణ్వాయుధాలు ఉండొద్దు అని నీతులు చెప్తుంది అమెరికా. 1974లో 1998లో భారతదేశం అణుపరీక్షలు జరిపినప్పుడు మన పైన అనేక రకాల ఆంక్షలు విధించింది అమెరికా. ఇప్పటి వరకు ఉత్తర కొరియా పైన, ఇరాన్ పైన ఇలాంటి ఆంక్షలే విధిస్తుంది. ఇటీవల ఇరాన్ పైన ఏకంగా దాడి చేసి, ఇరాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, వాటిని అంతం చేస్తాము, వారి అణు సామర్థ్యాన్ని దెబ్బతీస్తామని దాడి చేశారు. సద్దాం హుస్సేన్ చంపడానికి, కల్నల్ గడాఫీని చంపడానికి, ముఖ్యంగా సద్దాం హుస్సేన్ చంపడానికి అమెరికా చెప్పిన వాదన ఏంటి? జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి, మా దగ్గర ఉంటే ప్రమాదం లేదు, వీరి దగ్గర ఉంటే ప్రమాదం అని చెప్పి ఇరాక్ పై యుద్ధం చేసి ఏకంగా సద్దాం హుస్సేన్ని అంతం చేసి ఇరాక్ను ఒక రావణ కాష్టంగా మార్చింది అమెరికా. ఆ రావణ కాష్టం నుంచే ఐసిస్ లాంటి ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు పుట్టాయి. ఇప్పుడు ట్రంప్ మాటలు అమెరికన్ హిపోక్రసీని తెలియజేస్తుంది. అంటే యునైటెడ్ స్టేట్స్ అనేది న్యూక్లియర్ డామినేషన్ కోరుకుంటుంది తప్ప న్యూక్లియర్ డిజార్మమెంట్ను కాదు. అణు నిరాయుధీకరణ కోరడం లేదు, తమ అణు ఆధిపత్యాన్ని మాత్రమే కోరుకుంటుంది. ఇవాళ అమెరికా అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటోంది? ఇటీవల రష్యా పైన అమెరికా భారీ ఆంక్షలు విధించింది. రష్యన్ చమురు ఎగుమతుల్లో 50% దెబ్బతీసేలా రోజ్ నెఫ్ట్ అలాగే లుకాయిల్ పైన భారీగా ఆంక్షలు విధించింది. దాంతో రష్యా మళ్ళీ తన అణుభూచిని ప్రెసిడెంట్ పుటిన్ ప్రయోగించాడు. న్యూక్లియర్ సెంట్రల్ కమాండ్ స్ట్రక్చర్ మీటింగ్ పెట్టాడు. బొరువెస్నిక్ అనే న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిసైల్ లాంచ్ చేశాడు. తర్వాత న్యూక్లియర్ సబ్మెరైన్ నుంచి ప్రయోగించగలిగేటువంటి ఆయుధాన్ని టెస్ట్ చేశారు. చైనా కూడా అణ్వాయుధాలు తయారు చేస్తోంది, పాకిస్తాన్ తయారు చేస్తుంది, రష్యా తయారు చేస్తుంది.
అని చెప్తూ ట్రంప్ అమెరికా కూడా అణు పరీక్షలు చేస్తుంది అని ప్రకటించాడు. సో ఇది అంటే తాను కూడా అణ్వస్త్ర పోటీకి దస్తీ మే సవాల్ అని అమెరికా చెప్పదలుచుకుంది. ఒకవైపు 8 యుద్ధాలు ఆపాను, 11 యుద్ధాలు ఆపాను, 12 యుద్ధాలు ఆపాను, నోబెల్ పీస్ ప్రైజ్ నాకే ఇవ్వాలి, నేను శాంతి దూత అని చెప్తూ, మరోవైపు అణు పరీక్షలు జరుపుతామని బెదిరిస్తూ, మా దగ్గర అణ్వాయుధాలతో 150 సార్లు పేల్చగలమని బెదిరిస్తే మరి దేనికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి? నోబెల్ పీస్ బహుమతి కాదు, నోబెల్ వార్ బహుమతి ఇవ్వాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాస్త డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా ట్రంప్ మార్చాడు. అంటే ఒకవైపేమో శాంతి వచనాలు, మరోవైపేమో యుద్ధోన్మాదము. ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలి అన్నది క్వశ్చన్. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశమే తన రక్షణకు అణ్వాయుధాలు కావాలి అని భావిస్తుంటే ఇక ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు ఆ పని చేయవా? ఇప్పటికే అమెరికా మిత్ర దేశాన్ని ఇజ్రాయిల్, పాకిస్తాన్లు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక ఉత్తర కొరియాని ఎవరు ఆపగలుగుతాడు? ఇరాన్ ఎవరు ఆపగలుగుతారు? ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా మేము అణ్వస్త్రాలు వదులుకోవడమే చేసిన తప్పు, అవసరమైతే అణ్వస్త్రాల వైపుగా ఆలోచిస్తామన్నాడు. సో ఇది ప్రపంచంలో అణ్వస్త్ర పోటీని పెంచే స్టేట్మెంట్స్ కావా? ఆల్రెడీ భారతదేశంలో కూడా కొంతమంది అణు పరిజ్ఞాన నిపుణులు, న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అణు పరీక్షలు జరపాలి అని. అంటే ప్రమాదకరమైన అణ్వస్త్ర పోటీని ట్రంప్ ప్రోత్సహిస్తున్నాడు. రష్యన్ ప్రెసిడెంట్ బుర్వెస్నిక్ను ఇతర అణు పరీక్షలు అణ్వాయుధాలను ప్రయోగిస్తానని బూచీని ప్రవేశపెట్టినప్పుడు కూడా అదే సమయంలో నేను చర్చలకు సిద్ధమని కూడా అన్నాడు. అంటే ఇప్పటికీ మిగిలి ఉన్న సోవియట్ ఎరా అగ్రిమెంట్ ఒకటే, స్టార్ట్ అని, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ టాక్స్ అని, దాన్ని ప్రారంభించడానికి కొనసాగించడానికి కూడా నేను సిద్ధమే అన్నాడు. సో అందువల్ల అణ్వస్త్ర వ్యాప్తిని అరికట్టి ప్రపంచానికి అణు ప్రమాదం లేకుండా చేయాల్సిన అమెరికా బహిరంగంగానే ప్రపంచాన్ని తన దగ్గర ఉన్న అణు ఆధిపత్యంతో బెదిరిస్తే ఇక ప్రపంచంలో చిన్న చిన్న దేశాలకు కూడా అణ్వస్త్రాలు తయారు చేయవా? అప్పుడు ఎవడు ఆపగలుగుతాడు? ఇప్పటికే మీకు ఉత్తర కొరియాని ఏమీ చేయలేకపోతున్నాడు. మీకు అణ్వస్త్రాలు ఉంటే తమను కూడా ఏమీ చేసేవారు కాదు కదా అని ఉక్రెయిన్ భావిస్తోంది. ఇరాన్ అణ్వస్త్ర పరిజ్ఞానం పైన ఎందుకంత కేంద్రీకరిస్తోంది? ఇజ్రాయిల్కు 1967 నాటికే అణ్వస్త్రాలు కలిగి ఉన్నాయి. మరి ఇజ్రాయిల్ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే తమకు మార్గము లేదు అని భావించడం లేదా? ఆల్రెడీ యూరోపియన్ దేశాలు, ఫ్రాన్స్, యూకే న్యూక్లియర్ అంబ్రెల్లాను ఎక్స్టెండ్ చేయాలి మాకు కూడా అడుగుతున్నాయి. జర్మనీ లాంటి దేశాలు అడుగుతున్నాయి. ఇటీవల సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య డిఫెన్స్ డీల్ కుదిరింది. అందులో అణురక్షణ కూడా, న్యూక్లియర్ షీల్డ్ కూడా ఒక అంశంగా చేర్చారు. అందువల్ల ఈ ట్రెండ్స్ ప్రపంచానికి డెఫినెట్గా ఒక ప్రమాదకరమైన పోకర్లను తీసుకొస్తోంది. ప్రపంచ వినాశానికి బాటలు వేస్తుంది. ప్రపంచం ఇప్పటికే అనేక రకాల జియో పొలిటికల్, జియో ఎకనామిక్ టెన్షన్స్తో బాధపడుతోంది. కొత్తగా ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ చాలా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలు బాధ్యతాయుతమైన దేశాలు కావు. ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాలు జిహాదీ శక్తుల చేతుల్లో ఉన్నవి. రేపు నిజంగానే జిహాదీ శక్తులకి అణ్వస్త్రాలు వెళ్ళాయనుకోండి, ప్రపంచంలో న్యూక్లియర్ టెర్రరిజం అనే ఒక డేంజరస్ పరిస్థితి ఏర్పడుతుంది. పాకిస్తాన్ లాంటి ఉన్మాదపూరిత దేశాలు, ఇజ్రాయెల్ లాంటి జాతి ఉన్మాద దేశాల చేతుల్లో అణ్వాయుధాలు ఉంటే ఏమైనా చేయగలం. ఇటు ఇజ్రాయెల్ అయితే ఏకంగా వాళ్ళ యుద్ధ నీతి, వార్ డాక్టర్లోనే చెప్పారు, మా తప్పనిసరి పరిస్థితుల్లోనైతే అణ్వస్త్రాలు ప్రయోగించైనా సర్వ వినాశాన్నైనా వెనకాడకూడదు అని. సో ఇది ప్రపంచాన్ని మరింతగా ప్రమాదకర దిశగా తీసుకెళ్తుంది ట్రంప్ వ్యాఖ్యలు. సరిగ్గా అమెరికా వెళ్ళాలి అంటే, వీసా కావాలి అంటే ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నట్టు కదా అనిపిస్తుంది సార్. మధుమేహము, స్థూలకాయం ఎవరికైతే ఉందో అటువంటి వారికి ఇక వీసా కష్టమే అని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ నిబంధనల వెనుకున్న రీజన్ ఏమై ఉండొచ్చు సార్? అంటే ట్రంప్ ఏ నిబంధన ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ నిబంధన కూడా ఎంతకాలం ఉంటుంది, రేపొద్దున మారుస్తాడో తెలియదు. మన H1B వీసాల పైన విన్యాసాలు చూసాం. మొదలు $1,00,000 కట్టాలి అందరూ అన్నారు.
ఆగమేఘాల మీదకు వీకెండ్లో గల అందరూ అమెరికా చేరుకోవాలని బెదిరించాడు. అసలు సమయం కూడా 24 గంటలు లేకముందు మీరు కనుక ఇతర దేశాల్లోనే అలాగే ఉండి ఉంటే తమ తమ దేశాల్లో అమెరికాకు రాలేరని బెదిరించారు. దాంతో పెద్ద ఎత్తున క్యావోస్ గందరగోళం ఏర్పడింది. విమాన ఛార్జీలు పెరిగాయి. చాలామంది ఉరుకులు పరుగుల మీద అమెరికాకు వెళ్ళారు. తర్వాత మెల్లగా వివరణ ఇవ్వడం మొదలుపెట్టారు. అందరూ అవసరం లేదు, ఎగ్జిస్టింగ్ H1B ఉన్న వాళ్ళకి అవసరం లేదు, కొత్తగా H1B పిటిషన్ చేసినప్పుడు మాత్రమే అవసరము, రెన్యువల్కి అవసరం లేదు అని మళ్ళీ సెలవిచ్చాను. సో ఇలా ట్రంప్ వీసా నిబంధనల్ని ఎప్పుడు ఎన్ని రకాలుగా మారుస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు మరి ఉబకాయము లేదా ఒబేసిటీ, డయాబెటిక్స్ పైన ఆ వీసాలు నిరాకరిస్తే అసలు ఎవరికి వీసాలు ఇస్తారు ట్రంప్ అసలు? సో ఇవాళ పత్రికల్లో వచ్చింది, ఈవెన్ టూరిస్ట్ వీసాలకు కూడా వచ్చింది. మరి నేను పూర్తిగా ఆర్డర్ చూడలేదు, ఎందుకంటే ట్రంప్ వ్యాఖ్యల్ని మనము మీడియా కథనాల ఆధారంగా కూడా విశ్లేషించడం చాలా ఇబ్బందికరం. సో భారతదేశంలో డయాబెటిక్ ఇది లైక్ అన్ ఎపిడమిక్. చాలామందికి డయాబెటిక్ ఉంటుంది. సో డయాబెటిక్ లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇవాళ రేపు ఒక ఏజ్ దాడితే మెజారిటీ డయాబెటిక్ ఉన్న ఆశ్చర్యపడాల్సింది లేదు. దానికి బేసిస్ ఏంటి? డయాబెటిక్ ఏమన్నా అంటరోగమా? మీరు ఒబేసిటీ ఏమన్నా అంటరోగమా? బరువు ఊబకాయం ఉండడము అంటరోగమా? అయినా ఈ ప్రాబ్లం అమెరికాలో లేదా? మీకు అమెరికాలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలో ఒబేసిటీ ఒకటి. మీరు ఎవరైనా చూడండి, అమెరికానే కాదు, మీరు మెక్సికన్స్ చూడండి ఎంత లావుగా ఉంటారో చూడండి ముఖ్యంగా. సో అమెరికాలో బిగ్గెస్ట్ ప్రాబ్లంలో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తిని మీకు షుగర్ సాల్ట్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇంటేక్ పెరిగి అమెరికాలో ఒబేసిటీ బాగా పెరుగుతుంది. వెల్, ఇండియాలో కూడా ఒబేసిటీ ఒక మేజర్ ఇష్యూ కాదని అనను, అది కూడా పెరుగుతోంది, యంగర్ జనరేషన్లో కూడా పెరుగుతోంది. మరి దీనికి ఏ రీజన్ రీతి ఆపుతున్నాడు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. డయాబెటిక్స్కు ఒబేసిటీకి వీసాలకి ఏం సంబంధము? ఎలాగైనా వాళ్ళకేమి ఇక్కడ ప్రభుత్వం ఏమి వైద్య సదుపాయాలు అందించవు. కొన్ని యూరోపియన్ దేశాల్లో వైద్య సదుపాయాలు ప్రభుత్వం ఇస్తుంది కనుక మీకు పోనీ మాకు ప్రభుత్వానికి భారం అవుతుంది అంటే ఎవరు ఈవెన్ టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే రావాలి. ఇక్కడ ఏమీ పబ్లిక్ హెల్త్ పైన బర్డెన్ ఉండే అవకాశం లేదు. పోనీ కరోనా లాగా ఇదేం వైరస్ కాదు, డయాబెటీస్ కానీ మరి ట్రంప్కి ఎవరైనా డయాబెటిక్స్ వైరస్తో వస్తుందని చెప్పిండ్రేమో నాకు తెలియదు. డయాబెటిక్స్ ట్రంప్ సైన్స్ నమ్మడు, మూఢనమ్మకాలు నమ్ముతాడు. మీకు పారాసిటమాల్ కనుక వేసుకుంటే ఆర్టిజం వస్తుందని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు చేసి అబాస్పాలయ్యాడు కూడా. వరల్డ్ గ్లోబల్ సైన్స్ కమ్యూనిటీ కూడా దాన్ని ఖండించింది. పారాసిటమాల్కు ఆర్టిజానికి లింక్ ఏంటి, కొరిలేషన్ ఏంటి? పారాసిటమాల్ మన దేశంలో క్రోసిన్, డోలోసిస్ 50 ఎంతమంది వేసుకుంటారు చెప్పండి? ఈవెన్ కోవిడ్ మొదట్లో అసలు కోవిడ్ ఒక వైరస్, దాని గురించి భయపడాల్సింది లేదు అన్నాడు. వ్యాక్సిన్లపై కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, మాస్క్లపై మాట్లాడాడు. అందువల్ల ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లో సైంటిఫిక్ బేసిస్ ఏమీ ఉండదు. ఏదో ఒక రూపంలో ఒక ఫియర్ క్రియేట్ చేయాలన్నది ట్రంప్ లక్ష్యం. వాస్తవంగా అమెరికా ఇమ్మిగ్రెంట్లు లేకుండా అమెరికన్ ఎకానమీ ఈరోజు ఈ స్థాయిలో ఉండదు. అమెరికాకు వీసాలు తీసుకొని వస్తున్నారంటే అది అమెరికాకే లాభం, అది మనకన్నా ఎక్కువ. ఎందుకంటున్నారంటే అమెరికాలో కూడా పెరుగుతున్న నిరుద్యోగము, అసమానతలు, ఇప్పుడు జాబ్లెస్నెస్ గణనీయంగా పెరిగింది. లాస్ట్ 1 yearలో ఒక 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన నెడుతున్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటే కామన్ కాదు. కాస్ట్ కటింగ్ ఒక కారణము, ఎకానమిక్ డౌన్ టౌన్ ఉండడం అది కూడా ట్రంప్ విధానాల పుణ్యమాని రెండవ కారణము. మూడవ కారణం ఏంటంటే ఆ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరగక ఎకనామిక్లో అవసరమైన ట్రిగర్ రావడం లేదు. డాలర్ వాల్యూ గణనీయంగా పడిపోతుంది. ఈ ఆర్థిక సమస్యల వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఆ అసంతృప్తిని, అసహనాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అంటే విదేశీయులు వచ్చి మన దేశ అవకాశాలను తీసుకెళ్తున్నారు అనేది ప్రచారం చేసి ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. సో అందువల్ల ట్రంప్ ఇప్పుడు ఆ భయాన్ని ప్రజలకు, అంటే మార్కెటింగ్ ఫియర్ అంటారు, అంటే ఫియర్ను సేల్ చేయడం కూడా ఒక సేల్స్ మెన్ ఆఫ్ ఫియర్.
ట్రంప్ ఒక ఫియర్ గా పనిచేస్తున్నాడు. సో మీకు ఆ భయాలను క్రియేట్ చేసి ఒక రకంగా భయపెట్టి ప్రజల్ని తన ఓట్ బేస్ నిలబెట్టుకోవడం అనేది ట్రంప్ ఆలోచన. సో ఆలోచనలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అందువల్ల మీకు డయాబెటీస్కు, ఒబేసిటీకి, వీసాలకు ఏంటి లింక్? మీకు ఇలా రకరకాల ఆరోపణలు. ఇది ఒకటే కాదు, సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులను మేము వెరిఫై చేస్తాం. సో సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా మేము వీసాలు ఇస్తామని కూడా వీసాలను పరిశీలిస్తామన్నాడు. సో ఎవరికి అందరికీ అమెరికన్ కార్యాలయంలో ఏమైనా డాక్టర్లను పెట్టి టెస్ట్ చేస్తారా? మీకు కావాల్సింది ఏంటి? అమెరికాలో వీసా రావటానికి అక్కడ సెటిల్ అవుతారన్న భయం ఉంటే వీసా ఇవ్వరు. ఇక్కడ రిటర్న్ రావాలి కనుక ఇల్లీగల్గా అక్కడేమైనా సెటిల్ అవుతారని. లేదు, అమెరికన్ సమాజానికి ఏదైనా హాని కలిగిస్తారంటే ఇప్పుడు వైరస్తో ఉన్న వాళ్ళపైన ఆంక్షలు పెడతారు. కోవిడ్ అప్పుడు పెట్టారు. కానీ ఒబేసిటీ వల్ల కానీ డయాబెటీస్ వల్ల కానీ ఎవరికీ ప్రమాదం లేదు కదా. అందువల్ల ఐ డోంట్ థింక్ ఈ విల్ స్టాండ్ బై ఇట్. అది నిలబడుతుందని కూడా నేను అనుకున్నాను. మరి చూద్దాం ఏ రకంగా ఉంటుందని. కానీ ఉద్దేశం ఏంటి అంటే ఏదో రూపంలో ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి, విదేశీయుల పైన తాను చాలా బలంగా ఉన్నాను అని తన ఓటర్లకు చెప్పుకోవడం అనేది ట్రంప్ లక్ష్యం. సార్, దక్షిణాఫ్రికాలో జరగబోయే G20 శిఖరాగ్ర సమావేశాలని అమెరికా బహిష్కరిస్తోంది అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సార్, ఈ ప్రకటన వెనుక కారణం ఏమైండొచ్చు? అంటే దేశంలో శ్వేత జాతీయుల మీద జరుగుతున్నటువంటి మారణ హోమం మీద ఆయన నిరాధారమైనటువంటి వాదనలు చేశారు అన్న వార్తను మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు దీనికి రీజన్ ఏమైండొచ్చు? మారణ హోమం అనే పెద్ద పదం అది అన్నాడని అనుకోను. కానీ మీకు వైట్ అమెరికన్స్, వైట్ పాపులేషన్, అమెరికన్స్ కాదు, సౌత్ ఆఫ్రికాలో ఉన్న వైట్స్ పైన వివక్ష చూపుతున్నారు, వారి పట్ల డిస్క్రిమినేటరీ పాలసీస్ అనుసరిస్తున్నారు అన్నది ట్రంప్ విమర్శ. దానికి కారణం కూడా ఒకటే. మళ్ళీ ఆ ట్రంప్ అమెరికాలో ఉన్న వైట్ అమెరికన్ క్లాస్ అండ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ యాక్చువల్ నిర్వచనం ఏంటంటే మేక్ అమెరికా వైట్ అగైన్ అని నిర్వచనం. సో అమెరికన్ సొసైటీలో వైట్ అమెరికన్స్లో ఉండే అభద్రతా భావాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ట్రంప్ రాజకీయం నడుపుతున్నాడు. సో ట్రంప్ యొక్క రాజకీయ లక్ష్యం అది. అందువల్ల సౌత్ ఆఫ్రికాలో కూడా వైట్ పాపులేషన్కు తాను అండగా ఉన్నాను అని చెప్పడం ట్రంప్ ఉద్దేశం. ఇప్పుడు ఇలాన్ మస్క్ కూడా దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి. ఆడ ఇష్యూ ఏంటి అంటే చాలా కాలము సౌత్ ఆఫ్రికా జాతి ప్రజలు ఉండేటువంటి సౌత్ ఆఫ్రికాను అమెరికా, యూరోప్ నుంచి ఇతర, అమెరికా కాదు, ఇతర యూరోప్ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి మీకు వైట్స్ సెటిల్ అయ్యి దాన్ని కాలనీగా మార్చుకున్నారు, బ్రిటిష్ కాలనీగా. మీకు అందుకే సౌత్ ఆఫ్రికాలో 7% ఉంటారు వైట్. అండ్ నెల్సన్ మండేలా నాయకత్వంలో నల్ల జాతి ప్రజల విముక్తి పోరాటం జరిగి అపార్థి జాతి వివక్షకు గుడ్ బై చెప్పి సౌత్ ఆఫ్రికా ఒక రకంగా విమోచన పొందినప్పటికీ కూడా వైట్ పాపులేషన్ అప్పటి వరకు సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఎందుకంటే చాలా పెద్ద సెక్షన్, మన దగ్గర కూడా కొంతమంది ఆంగ్లో ఇండియన్స్ ఉండిపోయారు. వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు అరౌండ్ 7% ఆఫ్ ఆఫ్రికన్ పాపులేషన్ ఉంటారు. సో రీకన్సిలియేషన్లో భాగంగా వాళ్ళను అలాగే ఉండనిచ్చింది ఆ నల్ల జాతీయుల ప్రభుత్వం కూడా. కానీ మెజారిటీ ల్యాండ్ ఈ 7% వైట్ సౌత్ ఆఫ్రికన్స్, వాళ్ళు కూడా సౌత్ ఆఫ్రికన్సే, వాళ్ళేమి ఫస్ట్ జనరేషన్ కూడా కాదు, సెకండ్ థర్డ్ జనరేషన్. సో వాళ్ళ చేతుల్లో ల్యాండ్ ఉంది. ఇది అన్యాయం కదా అని సౌత్ ఆఫ్రికాలో ప్రభుత్వము ల్యాండ్ను రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. మెజారిటీ బ్లాక్ పాపులేషన్కి ల్యాండ్ ఉండదు, కానీ మైనారిటీ వైట్ పాపులేషన్ చేతిలో మెజారిటీ ల్యాండ్ ఉండడం ఏంటి అని దీన్ని సంస్కరించే కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే ఇది ట్రంప్కు నచ్చడం లేదు, ఇలాన్ మస్క్ నచ్చడం లేదు. దానికి కారణంగా చెప్పి సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న G20 సమావేశాన్ని మేము బహిష్కరిస్తామంటున్నాడు. G20 అండ్ సౌత్ ఆఫ్రికా సొత్తు కాదు కదా, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. అందులో ఈసారి G20 సమావేశం సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది.
అంతే తప్ప సౌత్ ఆఫ్రికా ఏం G20కి పర్మనెంట్గా జిమ్మదారు కాదు, పర్మనెంట్గా నాయకత్వం వహించేది కాదు. G20 ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్, అంటే 19 నేషన్స్ అండ్ 1 యూరోపియన్ యూనియన్. అంటే ప్రపంచంలో ఉన్న సంపన్న దేశాలు, ఎమర్జింగ్ ఎకానమీస్, ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థలతో కలిసిన కూటమి. వాస్తవంగా ఇది 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో G20 బలపడింది. ఎందుకంటే అప్పటిదాకా G7 ఉండే, రష్యాను కలుపుకొని G8 అయింది. ఆ తర్వాత రష్యాను తొలగిస్తే మళ్ళీ G7 అయింది. G7 ఏంటంటే అమెరికా నాయకత్వంలోని ఇండస్ట్రియలైజ్ నేషన్స్, రిచ్ కంట్రీస్. సో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు అనివార్యంగా G7 అనే ప్లాట్ఫామ్ ప్రపంచ ఒపీనియన్ను రిఫ్లెక్ట్ చేయలేకపోయింది, ప్రపంచాన్ని నడిపించలేకపోయింది, నాయకత్వం వహించలేకపోయింది. అప్పుడు ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాలన్నింటినీ కలుపుకొని G20గా రూపాంతరం చెందింది. అందువల్ల G20 పైన ట్రంప్కు వ్యతిరేకత ఉండొచ్చు. ఇప్పుడు అలాగే బ్రిక్స్ పైన వ్యతిరేకత, ఎందుకంటే అమెరికా ఆధిపత్యాన్ని కోరుకునే ట్రంప్ ఒక మల్టీలేటరల్ వ్యవస్థను అంగీకరించలేడు. అందుకే యునైటెడ్ నేషన్స్ పైన విమర్శలు చేశారు. ఇటీవల UN జనరల్ అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ చాలా తీవ్రంగా విమర్శించాడు యునైటెడ్ నేషన్స్. ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి బహిష్కరించాడు. సో మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్కు పట్ల ట్రంప్ చూపుతున్న డిస్డే అంటారు, నిరాసక్తతో తెలియంది కాదు. ఇప్పుడు అందువల్ల G20 పై కూడా పడ్డాడు. అమెరికా గ్లోబల్ లీడర్షిప్ నుంచి వెనక్కు తగ్గితే నష్టం ఎవరికి? అమెరికాకే. ఇప్పుడు ఆ ప్లేస్ను చైనా లాంటి దేశాలు సాధించుకునే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ట్రంప్ విధానాలు మేక్ అమెరికా గ్రేట్ అగైన్కి ఉపయోగపడతాయా ఆయన ఆలోచించుకోవాలి. సార్, బీహార్ పోలింగ్ 65% పైగా, అంటే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది సార్. ఈ పోలింగ్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అంచనాలను తారుమారు చేయబోతున్నాయా? అంటే మీరు అన్నట్టు నిజమది. బీహార్లో 64.6% ఫస్ట్ ఫేజ్లో 121 సీట్స్లో ఎన్నికలు జరిగాయి. ఇంకా 122 సీట్స్లో సెకండ్ ఫేజ్ జరుగుతాయి. టోటల్ 243 సీట్స్, సగం సీట్లు ఇప్పుడు జరిగాయి. అందువల్ల టోటల్ ఓటింగ్ ఫిగర్ ఇప్పటికిప్పుడే మనం కంక్లూజన్కి రాలేము. ఫేజ్ 2 కూడా కలిపితే ఎంత ఓటింగ్ ఉంటుందని తెలుస్తుంది. ఫేజ్ 1లో మాత్రం 64.6, అంటే నియర్లీ 65% ఓటింగ్. ఈ 65% ఓటింగ్ అనేది మీడియాలో కథనాల ప్రకారం 30 ఇయర్స్లో ఇదే హైయెస్ట్ అని. అంటే 30 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం అనేది ఇదే ముఖ్యం. దీంతో ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. ఇది ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత కారణం గనక ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మహాగఠబంధన్కు ఓటేస్తారనేది ఆర్జేడీ కాంగ్రెస్ నేతల వాదన. అసలు లేదు, ఈ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్, ఈ రాజకీయ వ్యవస్థపైనే ప్రజల తిరుగుబాటుకు ఇది సూచన. అందుకే బీహార్ బదలేంగే అని జన్సురాజ్ నాయకుడు ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. లేదు, మా ప్రభుత్వం పట్ల ప్రో ఇన్కంబెన్సీ ఉంది, నితీష్ కుమార్కు మహిళా ఓటర్లు అనుకూలం, పెద్ద సంఖ్యలో మహిళలు క్యూలలో కనబడ్డారు, మహిళా ఓటర్లు చాలా ఆసక్తితో ఓటు వేశారు, అందువల్ల ఇది ప్రభుత్వానికి, మోడీ, నితీష్ కుమార్లకు అనుకూలంగా ప్రజలు ఇచ్చినటువంటి తిరుగుబాటు ఒక రకంగా ప్రజల తీర్పుకి దీన్ని ఇండికేటర్ అని చెప్పి మా ఎన్డీఏ నాయకులు చెప్తున్నారు. కానీ ఇక మరి ఏది నిజం? ఒక ఫ్యాక్ట్ మాత్రం ఏంటి అంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాను పెద్ద ఎత్తున సవరించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా సుమారు 64 లక్షలకు పైగా ఓటర్లను తొలగించారు. అంటే వారు జెన్యున్గా కూడా చనిపోయిన వాళ్ళు ఉండవచ్చు, డూప్లికేట్ ఉండవచ్చు, పర్మనెంట్గా బీహార్లో ఉండకుండా షిఫ్ట్ అయిన వారు ఉండవచ్చు, ఇలాంటి వారితో పాటు బోగస్ ఓటర్లు ఉండవచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ వాదుల గుస్పేటియా, ఇతర దేశాల నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు అని. మరి ఎవరైనా కానీ 64 లక్షలకు పైగా, లేదా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు జెన్యున్ ఓటర్లు తమకు ఓటు వేయరు అనుకున్న పేద
అణగారిన వర్గాల ఓటర్లను తొలగించారు అన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఏదైనా ఫ్యాక్ట్ ఏంటి అంటే 64 లక్షలకు పైగా ఓట్లను తొలగించబడ్డాయి. మరో 21.5 లక్షలు మాత్రం కొత్తగా చేరాయి. అంటే నియర్లీ 40 to 42 lakh ఓట్స్ గతంలో ఉన్న టోటల్ ఓట్స్తో పోలిస్తే తగ్గాయి. సో టోటల్ నెంబర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ పెరిగినట్టు కనబడుతుంది. సో అందువల్ల సహజంగా అనేది స్టాటిస్టికల్ గా కూడా ఒక పెద్ద చేంజ్ వచ్చినట్టుగా ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఇది ఓటింగ్ భారీగా సంఖ్యాపరంగా పెరుగుదల కన్నా కూడా పర్సంటేజ్లో భారీగా కనబడుతోంది. కారణం టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ తగ్గడం అనేది ఒక వాదన. అసలు అయితే భారతదేశంలో ఇప్పటి వరకు ఓటింగ్ సరళికి ఫలితానికి మధ్య ఇదే కొరిలేషన్. ఇంకో ఓటింగ్ పెరిగితే ప్రభుత్వంలో ఉన్నవారు గెలుస్తారు, లేదా ప్రభుత్వంలో ఉన్నవారు ఓడిపోతారు అనేటువంటి ఒక నిశ్చితమైన నిర్ణయాత్మకమైన డిసిసివ్ ట్రెండ్ ఇండియన్ ఎలక్టోరల్ హిస్టరీలో లేదు. ఇది వాస్తవం. ఇండియన్ ఎలక్టోరల్ హిస్టరీలో ఎక్కడా కూడా ఆ డిసిసివ్ ట్రెండ్ అనేది లేదు. సో అందువల్ల మీకు ఓటింగ్ పెరిగినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీని రిప్రజెంట్ చేస్తూ అధికార పార్టీకి చెందిన వారు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. లేదు, ఈవెన్ ప్రభుత్వం బాధ్యతగా పనిచేసినప్పుడు సానుకూలంగా ప్రజలు వచ్చి మాకు ఇదే ప్రభుత్వం ఉండాలి అంటూ పెద్ద ఎత్తున ప్రో ఇన్కంబెన్సీ ఓటు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల మీరు ఓటింగ్ సరళిని బట్టి ఖచ్చితంగా ఇదే జరుగుతుందని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కొన్నిసార్లు చాలా కాంపిటేటివ్గా పొలిటికల్ ఎలక్టోరల్ బ్యాటిల్ జరిగినప్పుడు కూడా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేస్తారు. ఇలా మీడియా, సోషల్ మీడియా పెరిగింది, కాంపిటేటివ్ ఉత్కంఠభరితంగా ఎన్నికలు మారినప్పుడు, అన్ప్రెడిక్టబుల్గా ఎన్నికలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది ఓటేస్తారు. కానీ రిజల్ట్ ప్రెడిక్టబుల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మేము ఏదైనా ఏకపోయినా ఫలితం అయితే అదే కదా అనే నిరాసక్తి ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా మీకు ఎక్కడో ఒక చోట ఒక అన్ప్రెడిక్టబిలిటీ ఉంది. ఇప్పుడు వివిధ సర్వేలు కూడా చెప్తున్నాయి 1% కూడా తేడా ఉండదు రెండు కూటముల మధ్య అని. అందువల్ల రెండు వైపులా బలమైన కూటములు ఉన్నాయి. అనేక కులాలకు రిప్రజెంట్ చేసే రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిపాయి. సో ఇలాంటి సమయంలో ఏమవుతుంటే కాంపిటేటివ్ మొబిలైజేషన్ ఆఫ్ ఓటర్స్, అంటే ఓటర్ల పోలింగ్ స్టేషన్లకు అందరూ కూడా మొబిలైజ్ చేస్తారు. ఈ మధ్య జరిగిన ఇంకో పరిణామం ఏంటంటే డబ్బు పంపిణీ, పెద్ద ఎత్తున పోల్ మేనేజ్మెంట్. అంటే ఇది కూడా ఓట్ల సంఖ్యను పెంచుతుంది. ఎందుకంటే ఇప్పుడు రెండు పార్టీల నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓటు వేయకుండా ఉండలేరు. ఎందుకంటే ఓటు వేయకపోతే మళ్ళీ ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుంటారేమో అని భయం. డబ్బులు తీసుకున్నా గనక ఓటు వేయాలి కదా అని, ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నా ఎవరికో ఓటు వేయాలి కదా. సో అందువల్ల డబ్బు ప్రభావం వల్ల కూడా ఓటింగ్ సరళి పెరుగుతుంది. సో ఇలా రీజన్ ఒక్కటని చెప్పలేం, అనేక ఫ్యాక్టర్స్ ఓటింగ్ సరళికి పెంచే అవకాశం కూడా ఉంటుంది. సో అందువల్ల బీహార్ ఇది మైగ్రేషన్ స్టేట్, పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల వలస వెళ్తారు. అందువల్ల బీహార్లో చెక్ ఫెస్టివల్ చాలా పెద్ద పండుగ. ఆ పండుగ తర్వాత కొద్ది రోజులకే ఎన్నికలు జరిగాయి. అందువల్ల ఆ పండుగకు ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా బీహార్కు రిటర్న్ వస్తారు. మరి వాళ్ళందరూ ఆ మైగ్రెంట్స్ కూడా ఉండిపోయి ఓటేసి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అందువల్ల వీ రియలీ డోంట్ నో ద ఫ్యాక్టర్స్ ఎందుకు పెద్ద సంఖ్యలో ఓటింగ్ జరిగిందని. కానీ ఓటింగ్ సరళిని బట్టి ఎక్కువగా ఓటింగ్ అయితే ఒక రకం, తక్కువగా ఓటింగ్ అయితే మరో రకంగా ఎన్నికల ఫలితాన్ని ప్రెడిక్ట్ చేయడం మాత్రం చాలా కష్టం. సార్, కేటీఆర్ రోడ్ షోలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు గుప్పించారు. దమ్ముంటే 24 నెలల పాలన చూపి ప్రజల తీర్పు కోరాలి అంటూ, అలాగే గత సీఎంల గురించి కూడా, గతంలో పనిచేసిన సీఎంల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. సార్, హైదరాబాద్నేమో చంద్రబాబు అభివృద్ధి చేశారు, అలాగే సంక్షేమానికి వైఎస్ ప్రాధాన్యత ఇచ్చారు. రోసయ్య, కిరణ్ అయితే అన్ని పాలనని అభివృద్ధి చేశారు, రాష్ట్రం కోసం పనిచేశారు అన్నారు. ఇక కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లోనూ జోష్ నింపారు. మరి ఈ 24 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారో చెప్పాలి అంటూ గత సీఎంలో చేసిన అభివృద్ధిని ఈ సందర్భంలో ప్రస్తావించారు. సార్, ఈ స్టేట్మెంట్స్ని, ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి సార్? మరి తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు జరిపారన్నట్టు, మరి తెలంగాణ కోసం ఎందుకు పోరాడినట్టు
తెలంగాణలో అందరూ అభివృద్ధి చేస్తే వీళ్ళు ఇప్పుడు కేటీఆర్ చెప్పిందంతా సీమాంధ్ర మంత్రులు. నేను కూడా ఇవాళ పత్రికలో చూశాను. మీకు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య నలుగురు కూడా తెలంగాణ ఇతర ప్రాంతాల చెందిన వారు. వారంతా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, తెలంగాణ అభివృద్ధి చేస్తే, హైదరాబాద్ అభివృద్ధి చేస్తే, మరి తెలంగాణ ఉద్యమం ఎందుకు నడిపినట్టు, టీఆర్ఎస్ ఎందుకు పుట్టినట్లు, తెలుగు ప్రజల్ని రెండు రాష్ట్రాలకు ఎందుకు ఉడగొట్టినట్టు నాకు ఆన్సర్ కావాలి కదా. నిన్నటిదాకా ఏం చెప్పారు? సీమాంధ్ర పాలకులు తెలంగాణ దోచేశారు, హైదరాబాద్కు 400 ఏళ్ళ చరిత్ర ఉంది, చంద్రబాబు నాయుడు చేసిండా, ఇవన్నీ ఇదివరకు మాట్లాడారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చింది. ఈ ప్రాంతంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు కూడా గణనీయంగా ఉంటారు. అందులో కమ్మ ఓటర్లు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఓటర్లు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. మాగంటి సునీత సామాజిక నేపథ్యం కావచ్చు, ఇతర కారణాలకు కావచ్చు అనే సర్వేల నుంచి వార్తలు వస్తున్నాయి. ఓటింగ్ నిలుపుకోవడం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కోసం. ఒక కేటీఆర్ఏ కాదు, మీకు ఇలా రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఎక్కడ చదివాను. సో చంద్రబాబు అరెస్ట్ అయితే నిరసన కూడా తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వని వారు ఇవాళ ఏ ముఖం చెప్పుకొని టీడీపీ అభిమాన ఓట్లు అడుగుతారని కూడా. ఎందుకంటే టీడీపీ అభిమాన ఓట్లు ఎటువైపు పోతాయని పెద్ద ప్రశ్నగా ఉంది. సో అందువల్ల టీడీపీ అభిమాన ఓట్లలో గణనీయంగానే ఈ ప్రాంతంలో ఉంటారు. మీ గతంలో కూడా జూబ్లీహిల్స్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఈ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచిన సీట్లు కూడా ఉన్నాయి. 2014 తెలంగాణ వచ్చాక కూడా జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి 15 సీట్లు టీడీపీ గెలుచుకుంది. అందులో హైదరాబాద్ నగరంలో గణనీయంగా గెలుచుకున్నారు. అందువల్ల మీకు ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సీమాంధ్ర ఓటర్ల ప్రభావం ఉంది కనుక, అందులో తెలుగుదేశం అనుకూల ఓటర్ల ప్రభావం ఉంది కనుక వారిని ఆకర్షించడానికి ఆఖరికి తెలంగాణ ఉద్యమ పార్టీ సీమాంధ్ర రాజకీయ నాయకత్వం అభివృద్ధి చేసిందని మాట్లాడుతున్నారు. మరి అభివృద్ధి చేసినప్పుడు సమస్య ఎక్కడి, పంచాయతీ ఎక్కడి? ఇంకా అప్పటి నుంచి సమైక్యవాదులు చెప్పిన వాదన ఇదే కదా. మీరు ఇది కేవలం రాజకీయాల కొరకే తెలుగు ప్రజలు విభజిస్తున్నారు, మీకు సమైక్య పాలనలోనే తెలంగాణ అభివృద్ధి ఎక్కువ చెంది హైదరాబాద్ ఎక్కువ చెందిందని కదా వాదించారు. ఇప్పుడు దాన్ని కేటీఆర్ కూడా ధృవీకరిస్తే మన మీనింగ్ ఏంటి? ఎందుకు అంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఎన్నికలప్పుడు అవసరానికి తగ్గట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అభిమానించే ఓటర్లు జూబ్లీహిల్స్లో చాలామంది ఉంటారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు సాన్నిహిత్యం ఉంది అని బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ను ఆయుధంగా చేసుకున్న రేవంత్ పైన దాడి చేయడానికి. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే వరకు అదే పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల రేవంత్ రెడ్డిలో పట్ల తెలుగుదేశం సానుకూలత, తెలుగుదేశం అభిమానుల్లో ఉన్న సానుకూలత ఎక్కడ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఓట్లు తెస్తాయో అన్నది బీఆర్ఎస్ అనుమానం. మీరు ఈవెన్ 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి, రేవంత్ రెడ్డి పట్ల చాలా సానుకూలత ఉండే. అందువల్ల రేవంత్ రెడ్డి పట్ల వ్యక్తిగత సానుకూలత కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఈ ఓట్లను తీసుకొస్తుందో అనే భయం బీఆర్ఎస్లో కొంత ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడు పైన తుపాకీ పెట్టి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ అటాక్ చేస్తుంది. మీకు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనం చూసాం కదా, మాకు గడుపు కూటమిలో భాగంగా టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రచారానికి వస్తే పెద్ద ఎత్తున అటాక్ చేసింది కదా. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రేవంత్ కలిసి చేశారని ఇప్పటిదాకా విమర్శిస్తూ వచ్చింది కదా. ఇప్పుడు ఆఖరికి రేవంత్ను విమర్శించడానికి చంద్రబాబును పొగడడం, వైఎస్ రాజశేఖర్ని పొగడం, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి పోతిరెడ్డికి వాడుకు పొక్క చేసి పెద్ద ఎత్తున వాటర్ తీసుకెళ్ళారని తిట్టినటువంటి బీఆర్ఎస్ కాస్త ఇప్పుడు ఏకంగా చంద్రబాబు మెచ్చుకుంటోంది, జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటారు, మీకు రాజశేఖర్ని మెచ్చుకుంటోంది, రోషయ్యను, కిరణ్ కుమార్ రెడ్డి అందరినీ మెచ్చుకుంటారు కదా. కిరణ్ కుమార్ రెడ్డి పైన ఎంత తీవ్రంగా ఘాటుగా విమర్శించారు. అసలు తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డిని ఎన్నిసార్లు వైలు చేశారు. అందువల్ల రాజకీయాల్లో ఇలా ఏ రకంగా తమ ట్యూన్ మారుతుంది అనటానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే తెలుగుదేశం అభిమాన ఓట్లు బీజేపీ మాకే వస్తుందని బీజేపీ ఆశిస్తోంది. ఎందుకంటే టీడీపీ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉంది కనుక. లేదు, రేవంత్ రెడ్డి పట్ల తెలుగుదేశం అభిమానుల్లో సానుకూలత ఉంది, మాకే వస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది.
మీకు తెలుగుదేశం నుంచి వచ్చిన హైదరాబాద్లో ఉన్న నాయకులందరూ బీఆర్ఎస్లో ఉన్నారు. చాలా మంది తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అరవింద్ కుమార్ గౌడ్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మీకు అలాగే లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఈ ప్రాంతంలో గెలిచిన టీడీపీ కూడా బీఆర్ఎస్లోనే చేరాను. అందువల్ల బీఆర్ఎస్లో తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకత్వం బీఆర్ఎస్లో ఉంది కనుక మీకు మా స్టేట్లో కూడా దయాకర్ రావు లాంటి వాళ్ళు ఉన్నారు కనుక ఇది మాకే అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అందువల్ల ఎక్కడికక్కడికి ఆ తెలుగుదేశం అభిమాన ఓటర్లను ఆకర్షించడానికి చంద్రబాబు మంత్రానికి కూడా కేటీఆర్ జపించాల్సి వస్తుందంటే చూడండి.